అసలు మీరిద్దరూ ఏం ఆలోచిస్తున్నారో ఏం చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా? దేని గురించి అత్తయ్య? చైత్ర గురించి మాట్లాడుతున్నాను. తనెవరినో పెళ్లి చేసుకుంటే మీరిద్దరూ ఎందుకు అంత రెస్పాన్సిబుల్ గా ఫీల్ అవుతున్నారు? ఆనంద్, నీకు ఇదివరకే చెప్పాను, తన గురించి ఆలోచించే దాంట్లో 50% స్మైలీ గురించి ఆలోచిస్తే మీ ఫ్యూచర్ బాగుంటుంది అని. ఎగ్జాక్ట్లీ. అయినా నువ్వేంట్రా, వాడంటే ఎవరిని పడితే వాళ్ళని బ్లైండ్ గా నమ్మేస్తాడు. నువ్వు స్మార్ట్ గా షార్ప్ గా ఆలోచిస్తావు కదా, మరి నీకేమైంది? మనకు మన ఫ్యామిలీకి అవసరం లేని విషయాల్లో ఎందుకు జోక్యం చేసుకుంటున్నావు? అతయ్య, నేనేం ఊరికే కన్సర్న్ చూపించట్లేదు. రేపు పెళ్ళయ్యాక తనకి ఏదైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ మన దగ్గరికి వచ్చి, ఎస్పెషల్లీ అన్నయ్య దగ్గరికి వచ్చి నా ప్రాబ్లం సాల్వ్ చేయండి అని అంటుంది. అదేదో మనం ముందే జాగ్రత్త పడ్డామనుకో, ఆ తలనొప్పి మనకుండదు, తన లైఫ్ తను చూసుకుంటుంది. దట్స్ ఇట్. ఇంత దానికే వరి అయిపోతావేంటి? చిల్లతయ్య. నీకు మస్కా కొట్టడంలో విరాజే నెంబర్ 1 అత్తయ్య. ఎనీవేస్, నాకు టైం అవుతుంది. బానే. రే ఆనంద్, వాడి సంగతి సర్లే గాని నేను చెప్పింది గుర్తుంచుకో. చైత్ర గురించి పక్కన పెట్టి స్మైలీ గురించి ఆలోచించు. తనే నీ లైఫ్. బీ సీరియస్ విత్ హర్. ఓకే. నేను వెళ్ళి పిన్ని కోసం గది రెడీ చేసి వస్తాను. ఆంటీ, గాలి వెళ్తురు బాగుండే రూమ్ రెడీ చేయండి. అలాగే. మా చైత్రను పెళ్లి చేసుకోకముందే ఎంత బాధ్యతగా చూసుకుంటున్నావంటే పెళ్ళయ్యాక ఇంకెంత బాగా చూసుకుంటావో అర్థమైంది బాబు. చైత్ర. అమ్మా, ఏంటో అందర్నీ పలకరిస్తూ గలగలా తిరిగే మనిషి ఇలా మాట పలుకు లేకుండా ఉండడం చూస్తుంటే నిజంగా నా కడుపు తరుక్కుపోతుంది. ఆ రోజు పచారీ సామాన్ల కోసం వద్దన్నా వెళ్ళింది. నేను తోడొస్తానన్నా వినలేదు. నేను వెళ్ళున్నా బాగుండేది. ఇలా జరిగుండేది కాదేమో. తీసుకురాలేదే? అవును, నిజమే. పడిపోయినప్పుడు బామ్మ చేతిలో కాని చుట్టుపక్కల గాని ఏమీ లేవు. అంటే ఆ కొట్టు దగ్గరే ఏదైనా జరుగుంటుందంటావా? మరైతే అక్కడికే వెళ్ళి చుట్టుపక్కల వాళ్ళని అడిగితే ఏదైనా తెలియచ్చేమో. భలేవరండి. షాప్ దగ్గర ఏదైనా జరుగుంటే బామ్మ ఇంటి దగ్గర వరకు ఎలా రాగలరు? నాకు తెలిసి ఇంట్లోకి వచ్చే ముందు ఏదైనా తట్టుకునో కింద పడి తగిలుండాలనుకుంటున్నాను. మేబీ కళ్ళు తిరిగి కూడా పడిపోయిండొచ్చు కదా. నాకు కూడా ఇంటి దగ్గర ఏదో జరిగిందనే డౌట్ గా ఉంది. అయినా బామ్మకి బీపీ షుగర్ లాంటివి కూడా ఏమీ లేవే, కళ్ళు తిరగాయి అనుకోవడానికి. మేము కూడా ఈ వీధిలో అందర్నీ విచారించాం. బామ్మ రావడం గాని పడిపోవడం గాని ఎవరైనా చూశారా అని. ఎవరూ ఏమీ చూడలేదన్నారు. కానీ ఒక ఎర్రకారు మాత్రం వీధి చివర ఆగి ఉండడం చూశారంట. ఏంటి, రెడ్ కలర్ కారా? అవును, ఇప్పుడు పృథ్వీబాబు తీసుకొచ్చాడే, అచ్చం అలాంటిదే అనుకో.
నా కార్ లాంటిదా? ఇంకా నయం, నేనే అనలేదు. థ్యాంక్ గాడ్. అసలు వీధిలో ఎవరికి కార్లే లేవు. వస్తే అక్కని డ్రాప్ చేయడానికి విరాజ్ గారే వస్తారు, లేదా మీరొస్తారు. రెడ్ కలర్ కార్ అంటే మిమ్మల్ని అనుమానించాల్సి వస్తుంది మరి. మహి, ఏంటి ఆ మాటలు? తమాషాకైనా అలా అనుకో. పృథ్వీ గారు, మీరేం అనుకోకండి. దానికి మాట ఎలా వస్తుందో ఎలా పోతుందో తెలీదు. ఐఎమ్ సారీ అండి. ఇట్స్ ఓకే చైత్ర, పర్లేదు. అయినా సిటీలో ఎన్నో కార్లుంటాయి. మన వీధిలోకి ఏవేవో పనుల మీద ఎవరెవరో వస్తూ ఉంటారు. అన్నిటినీ అందరినీ అనుమానించలేం కదమ్మా. ఆ టైంకి అలా జరగాలని రాసుంది, జరిగిపోయింది. ఇప్పుడు మనం ఎంత ఆలోచించి ఏం లాభం? పెళ్లి త్వరగా కోలుకోవాలని ఎప్పట్లాగే అందరితో కలిసి తిరగాలని కోరుకోండి. కరెక్ట్గా చెప్పారంటీ. తను ఎప్పటికైనా నార్మల్ అవుతారు, మీ అందరితో సరదాగా గడుపుతారు. చైత్ర, నేను మళ్ళీ వస్తాను. బామ్మగారిని జాగ్రత్తగా చూసుకోండి. ఏ అవసరం వచ్చినా మొహమాట పడకుండా నాకు కాల్ చేయండి. వస్తానంటీ. అలాగే బాబు. బాయ్ చైత్ర. బాయ్ అండి. బామ్మ జాగ్రత్త. ఇక ఆలస్యం చేసి లాభం లేదా. ఈ ముసల్దాన్ని ఫినిష్ చేసి ఈ చాప్టర్ ఇక్కడే క్లోజ్ చేయాలి. లేదంటే ఇది ఏదో ఒక రోజు నా మెడకి చుట్టుకోవడం ఖాయ. అంత దూరం రానివ్వకూడదా.
ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తున్నాం కదా, బామ్మగారు త్వరగానే కోలుకుంటారులేండి. అయినా ధైర్యంగా ఉండాల్సిన మీరే ఇలా బాధపడుతూ కూర్చుంటే ఎలా చెప్పండి? నా జీవితంలోకి పిన్ని ఒక ఓదార్పులా వచ్చింది. నా వాళ్ళు దూరం అయ్యారన్న బాధ గుండెల్లో మోస్తున్నా సరే, పైకిలా ధైర్యంగా నవ్వుతూ ఉండడానికి తను తోడుందనే ధైర్యమే కారణం. ఇప్పుడు తను కూడా ఇలా అయిపోతే నాకింకెవరున్నారమ్మా? నా బాధలు కష్టాలు ఎవరితో చెప్పుకోను? ఎవరు వింటారు? ఎవరు సలహానిస్తారు? నేనున్నాను అంటూ నాతో ఎవరు నిలబడతారు? అక్క నేనున్నాం కదా. అదే మేమందరం ఉన్నాం కదా అంటున్నాను. ఎవరితో ఎవరి ప్రయాణం ఎంతవరకో ఎవరికి తెలుసమ్మా? ఏ రుణానుబంధమో అందరినీ ఇక్కడికి చేర్చింది. రేపెవరి గమ్యం వాళ్ళది కావచ్చు. జీవితం రైలు ప్రయాణం లాంటిది. ఎవరి గమ్యస్థానంలో వాళ్ళు ఖచ్చితంగా దిగిపోవాల్సిందే. ఒక్కటి మాత్రం నిజమండి, మనం ఏదైనా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే అది మంచి సంకల్పం అయితే ఖచ్చితంగా జరుగుతుందని మా నాన్నగారు చెప్పేవారు. మీరు కూడా మీ పిల్లల్ని కలవాలని, వాళ్ళతో కలిసి ఉండాలని గట్టిగా కోరుకుంటున్నారు కదా. సో ఏదో ఒక రోజు మీ కోరిక తీరుతుంది. అర్థం చేసుకోగల మాట్లాడలేకపోతేనే నువ్వు మా మాటలు వినగలుగుతున్నా. నాకదే చాలు పిన్ని. నువ్వు త్వరలోనే కోలుకుంటావనే నమ్మకం నాకు కలుగుతుంది. కోలుకుంటావు కూడా. ఎక్కడ పడి ఉంటుంది?
నేను అక్కడి నుంచి విసిరాను, బామ్మ ఇక్కడుండగా తగిలింది అంటే అది ఇక్కడే ఎక్కడో పడుండాలి. పృథ్వీ గారు, హాయ్ మహి, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. ఏంటి ఏదో వెతుకుతున్నారు? ఏమైనా పోగొట్టుకున్నారా? నేనా? లేదే, జస్ట్ క్యాజువల్గా చూస్తున్నాను అంతే. ఇంతకు ముందెప్పుడు అబ్జర్వ్ చేయలేదు. ఇక్కడ చాలా మొక్కలున్నాయి అండ్ నాకు ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం. మిమ్మల్ని చూస్తే ప్రకృతి ప్రేమికుల్లా కనిపించారు పృథ్వీ గారు. అవును, నన్ను ఇంకా పృథ్వీ గారు అని పిలవడం ఏంటి? బావ గారు అని పిలవచ్చు కదా. ఏమో, నాకలా పిలవబుద్ధి కావడం లేదు. వాట్? అదే, ఇంకా పెళ్లి కాలేదు కదా, ఇప్పటి నుంచే పిలిస్తే ఏం బాగుంటుందని. ఎప్పటికైనా పిలవాల్సిందే కదా. పిలవాల్సి వచ్చినప్పుడు చూద్దాంలేండి. ఇంతకీ మీరెందుకు వచ్చారు? బామ్మగారికి ఎలా ఉందో కనుక్కుందాను వచ్చాను. హవిషి? స్టేబుల్ గానే ఉన్నారు, కానీ మన మాటలన్నీ తనకి చాలా బాగా రీచ్ అవుతున్నాయి. ఇందాక నేను సీతారత్నం గారు మాట్లాడుకుంటుంటే అది విని ఎమోషనల్ అయ్యారు. ఐ హోప్ త్వరలోనే ఆవిడికి స్పృహ వచ్చి నార్మల్ అయిపోతారు. ఇస్ ఇట్ గుడ్ టు హియర్. నేను బతకనిస్తే కదా దానికి స్పృహ రావడానికి. టీ కాఫీ ఏమైనా తీసుకురమ్మంటారా? కాఫీ? కాఫీ విల్ బి గుడ్. రండి లోపలికి వెళ్దాం. ఇక్కడ ఎన్వైరన్మెంట్ బాగుంది. లెట్ మీ ఎంజాయ్ దిస్ ఫర్ సమ్ టైమ్. సరే, కాఫీ తీసుకొస్తాను. యా. చైత్ర లేదా ఆంటీ? తనేదో అర్జెంట్ వర్క్ ఉందని విరాస్తో వెళ్ళింది పృథ్వీ.